మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 413 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి. ఇది 414 ఎపిసోడ్. సో నన్ను చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నది ఏంటంటే, సరే ఏమి చేయడం వల్ల మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయంటారు. అయితే నేను ఏం చెప్తాను, ఒక ఛాలెంజ్ని తీసుకోమంటారు. అంటే అట్లీస్ట్ ఒక 21 డేస్ లేదా 30 డేస్ ఒక ఛాలెంజ్గా తీసుకోమంటారు. ఎందుకు మీరు 21 డేస్ ఛాలెంజ్గా తీసుకోమనంటే, ఏదైనా ఒక అలవాటు మన జీవితంలో భాగం అవ్వాలన్నా, ఏదైనా ఒక నెగిటివ్ అలవాటు మన జీవితం నుంచి వెళ్ళాలన్నా కంటిన్యూస్గా కాన్షియస్నెస్గా ఒక 21 డేస్ సాధన చేయాలండి. మరి ఏం సాధన చేయాలి ఆ 21 డేస్లో నన్ను అడుగుతుంటారు. అయితే మెడిటేషన్ తీసుకోండి. కొన్ని అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఒక అలవాట్లు మనం మార్చుకోగలిగితే మనకు రిజల్ట్స్ మారుతాయండి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమి అలవాట్లు మనం మార్చుకోవడం ద్వారా మనకు రిజల్ట్స్ మారుతాయంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ మెడిటేషన్ అలవర్చుకోమని చెప్తానండి. ఎందుకంటే మెడిటేషన్ చేసినప్పుడు మన మనసు ప్రశాంతం అవుతుందండి. మన మనసు ఎంత ఎక్కువగా ప్రశాంతం అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంత ఫాస్ట్గా వర్కౌట్, అంటే గ్రేట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజులేషన్, ఎవరికైతే విజులేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఫాస్ట్గా వారి జీవితంలో వాళ్ళకి కావాల్సిన వాటిని ఫాస్ట్గా వాళ్ళు ఆకర్షించుకుంటారు. ఎందుకంటే మనం ఎంత క్లారిటీగా విజువల్స్ మన మనసులో చూడగలిగితే వాటిని ఫాస్ట్గా మన చేతిలో స్వీకరిస్తాం. అంటే ఇఫ్ యూ సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్, ఇఫ్ యూ డోంట్ సీ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మన మనసులో ఎలాంటి చిత్రాలను అయితే మనం ప్రతిష్ఠించుకుంటామో వాటిని మన చేతిలో స్వీకరిస్తాం. నెక్స్ట్ వచ్చి అఫర్మేషన్స్. ఒక 21 డేస్ మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు రాయమని చెప్తాను. నెక్స్ట్ గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం. అంటే ఎవరైతే ఎంత ఎక్కువగా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారో వారి జీవితం అద్భుతంగా మారిపోద్ది. అంటే సింపుల్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవరికి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయంటే, ఎవరి యొక్క ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయో వాళ్ళకి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఎనర్జీ అంటే ఏంటంటే మనమే ఎనర్జీ. స్పిరిచువల్ చెప్పాలంటే మనం ఏమని చెప్తామండి, ఆత్మస్వరూపం అని చెప్తాం. అదే సైంటిఫిక్గా మనం ఎవరు అంటే ఎనర్జీ అంటాం. ఎనర్జీ ఏమవుతుందండి, వైబ్రేటింగ్. అనే ప్రతి దానికి ఏముంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో వాటి యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు అది మన జీవితంలోకి రాబడుతుంది. బట్ ఎలా మనం ఫ్రీక్వెన్సీని రీచ్ చేసుకోవచ్చు అంటే, ఇందాక చెప్పినట్టుగానే ఛాలెంజ్గా తీసుకొని ఒక 21 డేస్ లేదా 30 డేస్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు నేను ధ్యానం చేస్తాను, ఏది ఏమైనప్పటికీ కూడా నేను ప్రతిరోజు కూడా విజువలైజేషన్ చేస్తాను, ఏది ఏమైనప్పటికీ కూడా నేను ప్రతిరోజు గ్రాటిట్యూడ్ టాస్క్ చేస్తాను, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు అఫర్మేషన్ రాస్తాను. ఎవరైతే వీళ్ళ ఛాలెంజింగ్ తీసుకుంటారో వాళ్ళకు డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయండి. అలాంటి వారి కోసం ఎవరైతే ఛాలెంజింగ్కి రెడీగా ఉన్నారో వాళ్ళ కోసమే మేము 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 మంత్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే దానికంటే ముందు ఒక డెమో క్లాస్ కూడా ఉంది. అంటే మీరు డైరెక్ట్ డెమో క్లాస్ విని రావచ్చు, లేదా డైరెక్ట్ 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు. లేకుంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది, అంటే డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. అంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఒక ఫ్రీ డెమో క్లాస్ అండి, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ పైన ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ అయిన తర్వాత మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ మీరు జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాత డెమో క్లాస్ తర్వాత మీరు 1 మంత్ ప్రాక్టీస్కి అటెండ్ అయినట్టయితే నేనే మీ చేత ప్రతిరోజు మెడిటేషన్ చేపిస్తాను, ప్రతిరోజు మీకు విజువలైజేషన్ నేర్పిస్తాను, ప్రతిరోజు మీ చేత గ్రాటిట్యూడ్, ప్రతిరోజు అఫర్మేషన్. ఫస్ట్ టైం ఇన్ దిస్ ఇండియాలో ఫస్ట్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరిగింది. ద గ్రేట్ రిజల్ట్స్ కూడా ఎంతో మంది పొందడం జరిగింది. సో మీకు కూడా ఇలాంటి గ్రేట్ రిజల్ట్స్ రావాలంటే మాత్రం డెఫినెట్గా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నన్ను కొంతమంది అంటారు, ఏమని అంటారంటే, సార్ ఫాస్ట్గా నేను యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, ఏ విధంగా కనెక్ట్ అవ్వచ్చు అంటే ద బెస్ట్ సింపుల్ ఇస్ మెడిటేషన్. ఎందుకు మెడిటేషన్ అంటారంటే, ధ్యానం చేసినప్పుడు మీకు ఏమవుతాయంటే మీకు ఆలోచనలన్నీ తగ్గడం మొదలు పెడుతుంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు క్రమక్రమంగా తగ్గడం మొదలుపెట్టారో ఏమవుతాయంటే ఒకానొక సమయంలో ఆలోచన రహిత స్థితికి మీరు వెళ్తారు. అంటే సింపుల్గా ఎప్పుడైతే మీరు ఆలోచన రహిత స్థితికి మీరు వెళ్తారో మీ మనసులో ఫాస్ట్గా మీరు ఏంటంటే యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. ఎవరైతే యూనివర్స్తో ఫాస్ట్ కనెక్టివిటీ అవుదాం అనుకుంటారో వారందరూ చాట్ బాక్స్లో మెడిటేషన్ అని టాప్ బాక్స్లో మెసేజ్ లేదా కామెంట్ సెక్షన్ అందరూ కూడా ఏమని మెడిటేషన్ అని
కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎవరైతే మెడిటేషన్ అని ఎంటర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో వాళ్ళు ఫాస్ట్ కనెక్టివిటీ అవుతారు. ఎందుకంటే మెడిటేషన్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మన యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయండి. అంటే మీరు వేరు విశ్వం వేరు ఎవరు, మీరు విశ్వం ఒకటే అవుతుంది. సో అలాంటి సమయంలో మీరు ఏదైతే థాట్ చేస్తారో ఆ థాట్కి రియాలిటీ అవుతుంది, అంటే వాస్తవ రూపం దాలుస్తుంది. అందుకోసం మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతాయంటే మన లోపల నెగిటివిటీ కర్మ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏది ఉన్నా క్లెన్సింగ్ అయిపోద్ది. పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ దాని ద్వారా ఏమవుతుందంటే మీరు ఒకవేళ స్టూడెంట్ అయ్యారండి, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్ మీరు చూడండి, 2 స్టూడెంట్లు ఉన్నారండి. ఒక స్టూడెంట్ నిరంతరం ధ్యానం చేస్తాడు, ఒక స్టూడెంట్ ధ్యానం చేయట్లేదు. బట్ ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయండి? జనరల్గా మెడిటేషన్ చేసే వారికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎందుకు? ఫోకస్ అవుతారు. 2 పర్సన్స్ ఉన్నారు సార్, బిజినెస్ చేస్తున్నారు. ఓకే, ఒక పర్సన్ మెడిటేషన్ చేసి బిజినెస్ చేస్తున్నాడు, ఒక పర్సన్ వితౌట్ మెడిటేషన్తో బిజినెస్ చేస్తున్నాడు. ఎవరు సక్సెస్ అవుతారంటే మెడిటేషన్ చేసిన వ్యక్తి సరిగ్గా అవుతారు. ఎందుకంటే మెడిటేషన్ చేస్తుందంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే మన యొక్క బుద్ధి ఏం చేస్తుందంటే నిర్ణయం సరిగ్గా తీసుకో, అంటే మనసులో వచ్చే ఆలోచనలో ఏ ఆలోచన సరి అయినదో మన బుద్ధి అనేది డిసైడ్ చేస్తుంది. అందుకోసమే వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల బిజినెస్. అదేవిధంగా దీనివల్ల మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎమోషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఏంటంటే ఎమోషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఎవరికైతే ఎమోషన్ బ్యాలెన్స్ అవుతుందో వాళ్ళ యాంగర్ మేనేజ్మెంట్ కానీ ప్రతి దానిపై వాళ్ళకి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, అంటే కంట్రోలింగ్ ఉంటుంది. సో దీని ద్వారా ఎమోషన్స్పై ఎవరికైతే కంట్రోలింగ్ ఉంటుందో వారి రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయండి? చాలా అద్భుతమైన రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా కెరీర్లో కూడా చూడండి, మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కెరీర్లో ఫాస్ట్ గ్రోతింగ్ అనేది ఉంటుంది. సో అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా అండి ధ్యానం అనేది వారి జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఎలా అంటే బ్రష్ చేస్తాం కదండి, ఎవ్రీడే బ్రష్ చేస్తాం కదా, ఎవరైనా బ్రష్ మిస్ అవుతుందండి? ఎవరికి మిస్ అవ్వదు. ఎవ్రీడే బాత్ చేస్తుంటాం, స్నానం చేస్తుంటాం. ఎవ్రీడే ఏంటి? మనం ప్రతిరోజు తింటూ ఉంటాం. సేమ్ లైక్ దట్ ఎవ్రీడే మెడిటేషన్ చేయాలండి. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తుంటామో మనకు ఫాస్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫాస్ట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలంటే మనకు తెలుసు కదండి, PPH 3 ఉండాలి. అవేంటి? ఫస్ట్ పీస్ఫుల్ మైండ్, అంటే ప్రశాంతమైనటువంటి మనసు ఉండాలి. నెక్స్ట్ పాజిటివ్ థాట్స్. ఎప్పుడైనా చూడండి ధ్యానం చేసే వాళ్ళు ఎప్పుడు ఆప్టిమిస్టిక్ నేచర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది, ప్రతిదాన్ని పాజిటివ్గా చూడగలుగుతారు. నెక్స్ట్ ఈజ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్, అంటే పీస్ఫుల్ మైండ్ అండ్ పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఎవరికైతే ఉంటాయో వారి జీవితంలో ఏది సాధించాలన్నా సాధిస్తారండి. అంటే వాళ్ళు సాధించే కేపబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చేసేది ఏంటండి? ధ్యానం. ఇంకా మనకి ఇక్కడ టైమ్స్ అంత తక్కువ కాబట్టి మనకు కుదరట్లేదు. అదే 1 month క్లాసెస్ అయితే మాత్రం డెఫినెట్గా మీ అందరి చేత నేను చేపిస్తానండి. సో అందరూ కూడా డెమో క్లాస్కి అటెండ్ అయ్యి వస్తారనుకుంటాను. కొందరు డెమో క్లాస్ అటెండ్ కాకుండా సరే మీరు ఒక డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు డైరెక్ట్ ఎన్రోల్, అంటే డైరెక్ట్ 1 month క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ తీసుకురావడం జరిగింది. ఎంతో మెంబర్స్ అంటే మోర్ దెన్ 90% పీపుల్స్కి ఆల్రెడీ రిజల్ట్స్ రావడం జరిగింది. సో గట్టిగా ప్రయత్నిస్తే ఓకే 100కు 100% రిజల్ట్స్ అనేది రావడం సింపుల్ అండి. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్లో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరి చేత కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడం, అంటే మెడిటేషన్, విజులేషన్, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్ ప్రతిరోజు చేయించడం జరుగుతుంది. నేనే డైరెక్ట్గా లైవ్లో చేయించడం జరుగుతుంది. సో ఎవరైతే చేస్తారో వారికి డెఫినెట్గా రిజల్ట్స్ అనేది వస్తాయండి. సో మీరందరూ వస్తారని, ఓకే డైరెక్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తారని, మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను అండి. సో ఇక్కడ చూడండి విజులేషన్ కొంచెం కొంతమంది క్లారిటీ ఉండదు. సో విజులేషన్ కూడా ఎలా చేయాలో కూడా ప్రాక్టీస్లో నేర్పించడం అనేది జరుగుతుందండి. సో అందరూ వస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.